లాఠీ దెబ్బలకు జడవలేదు, టియర్ గ్యాస్ ప్రయోగాలకు బెదరలేదు, పెల్లెట్ గన్స్ పేలినా వెనక్కి తగ్గలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ ఏకైక డిమాండ్తో పోరాడారు. చివరికి చర్చలైనా కేంద్ర మంత్రి రాజీనామా తర్వాతే అని డెడ్లైన్ పెట్టారు. చివరకు ఆ డెడ్లైన్ లోపే కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే రాజీనామాపై ఆయన రాసిన లేఖల్లో అంశాలే చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా చేస్తున్నానని అన్న ప్రకటన హాట్ టాపిక్గా మారింది. ఇంతకు మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్న మోదీ ప్రభుత్వం చివరకు ఎందుకు తలొగ్గాల్సి వచ్చింది? ఢిల్లీ వేదికగా సాగిన విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్ను స్తంభింపజేసిన ప్రతిపక్షాల వ్యూహం కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చిందా? విద్రోహ శక్తులకు ఛాన్స్ ఇవ్వకూడదనే రాజీనామా చేశారని ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు ప్రకటించారు? లెట్స్ వాచ్. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. యువతకి రాసిన బహిరంగ లేఖలో సంచలన వ్యాఖ్యలు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ వ్యవహారంలో అసలేం జరిగింది? धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్లో సీన్. కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మనం సాధించాం అంటూ ఎమోషనల్ అయ్యారు. శాంతియుతంగా చేసే ఏ ఆందోళనతో అయినా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని, దీన్ని మహాత్మా గాంధీజీ నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఈ దేశీయ యువత శాంతియుత నిరసనలు వృధాగా పోలేదన్న అభిజిత్, విద్యార్థుల పోరాటం ఫలించింది, వారి సత్తా ఏంటో తెలిసింది అన్నారు. ఈ విజయం విద్యార్థులందరిది, ప్రజాస్వామ్యం అంటే ఇదే అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ధర్మేంద్ర రాజీనామా విషయానికి వద్దాం. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపిన ధర్మేంద్ర, యువ ఆకాంక్షలను గౌరవిస్తున్నానని, 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని పేర్కొన్నారు. దేశీయ యువత హింసా మార్గం ఆచరించడం తనకి ఇష్టం లేదని ఆయన తెలిపారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని, దేశీయ యువశక్తిపై తనకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్కు తానే బాధ్యత వహిస్తున్నానని, యువత ఇప్పటికైనా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ మొత్తం వ్యవహారంలో విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దని రాజీనామా చేశాను అన్న ధర్మేంద్ర ప్రకటన చర్చనీయాంశమైంది. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను అని ధర్మేంద్ర ప్రకటించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగుంది. విద్యార్థుల ఆందోళనల్ని ఆసరాగా చేసుకుని కొందరు అరాచక శక్తులు దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వల్లే ఈ నిర్ణయం జరిగిందా అనే కోణంలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి సోషల్ మీడియా ద్వారా కుట్రలు జరిగాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇదే సమయంలో పాకిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ అదే సోషల్ మీడియా వేదికగా కాక్రోజ్ జనతా పార్టీకి 10 కోట్ల ఫండింగ్ ఆఫర్ చేయడము ప్రకంపనలు రేపింది. ఈ క్రమంలోనే ధర్మేంద్ర వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు ఎంతగా పట్టుబట్టారో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా అంతే బలంగా కుదరదని చెబుతూ వచ్చింది. రోజురోజుకు క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణలు ప్రభుత్వ అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాయి. ఈ పోరులో చివరకు విద్యార్థులే విజయం సాధించారు, కానీ ఈ విజయం అంత ఈజీగా రాలేదు. ప్రారంభంలో ఒక్క రాజీనామాకు ఒప్పుకుంటే ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గినట్లవుతుందని, ప్రభుత్వం బలహీనపడిందనే సంకేతాలు వెడతాయని భావించిన ఎన్డీఏ నాయకత్వం ప్రధాను కాపాడుకునేందుకే ప్రాధాన్యమిచ్చింది. అయితే రోజురోజుకు ఉధృతమవుతున్న నిరసనలతో కేంద్రం తన పట్టుదలను పక్కన పెట్టి ప్రధాన్ చేత రాజీనామా చేయించక తప్పలేదు. ప్రారంభంలో రాజకీయ ప్రతిష్టకు పోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన వ్యూహాత్మక మార్పుల వెనుక బీజేపీ అగ్రనాయకత్వం వేసిన కీలక అంచనాలు ఉన్నాయి. కేంద్ర నిర్ణయం మారడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి
దానికి ప్రధాన కారణం జంజీ యువత ఆగ్రహం రాజకీయ సరిహద్దులు దాటడం. మొదట్లో ఇది ప్రతిపక్షాలు రగిలిస్తున్న రాజకీయ నిరసన అని భావించినప్పటికీ లక్షలాది మంది విద్యార్థులు వారి పేరెంట్స్ రోడ్డెక్కడంతో ఇది రాజకీయాతీత ప్రజానుకూల ఆగ్రహంగా మారింది. రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఈ యూత్ ఓటు బ్యాంకు ఎదురు తిరిగితే జరిగే రాజకీయ నష్టం ఒక మంత్రి రాజీనామా వల్ల జరిగే నష్టం కంటే తీవ్రమైనదని బీజేపీ అధిష్టానం గ్రహించింది. దీంతో పొలిటికల్ ఇమేజ్ కంటే ఓటు బ్యాంకు పరిరక్షణ ముఖ్యమని భావించి ప్రధాన్ రాజీనామాను ఆమోదించింది అనేవారు ఉన్నారు. ఇక రెండో అంశం నైతిక జవాబుదారీతనంపై వచ్చిన తీవ్రమైన ఒత్తిడి. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేస్తామని, ఉన్నతాధికారులను మార్చామని మోదీ ప్రభుత్వం ప్రకటించినా నిర్ణయాధికారంలో ఉన్న అగ్రనేత బాధ్యత వహించకుండా కింది స్థాయి అధికారుల్ని బలిపశువులను చేస్తున్నారనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కేవలం పరిపాలనాపరమైన చర్యలు సంతృప్తిని ఇవ్వలేదని, మంత్రి నిష్క్రమణతోనే విద్యా వ్యవస్థ పారదర్శకతపై నమ్మకం తిరిగొస్తుందనే భావన పౌర సమాజంలో పెరిగింది. ఈ నైతిక ఒత్తిడి నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ప్రధాన నిష్క్రమణ తప్పనిసరిగా మారింది. ఇక మూడో ప్రధాన అంశం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వ్యూహం. ప్రధాన పదవి నుంచి తొలగిస్తే విపక్షాల విజయంగా ప్రచారంలోకి వస్తుందన్న ఆందోళన ఉన్నా రాజీనామాను స్వచ్ఛంద నిర్ణయంగా చూపిస్తూనే త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనను తమకు అనుకూలంగా వాడుకోవాలని బీజేపీ భావించింది. ప్రధాన్ను విద్యారంగ సమస్యల నుంచి తప్పించి పార్టీ సంస్థాగత బాధ్యతలకు, రాబోయే రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలకు ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడం, ఇటు నాయకుడికి గౌరవప్రదమైన నిష్క్రమణ కల్పించడమనే రెండు లక్ష్యాలను ప్రభుత్వం సాధించింది. అంతిమంగా ఈ పరిణామం ప్రభుత్వ స్థిరత్వం కంటే ప్రజాస్వామ్య ప్రజాకాంక్షే మిన్న అనే బలమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రారంభంలో రాజీనామా డిమాండ్ను తిరస్కరించడం రాజకీయ వ్యూహమైన కాలక్రమేణా సమస్య తీవ్రతను బట్టి నిర్ణయాన్ని సవరించుకోవడం తమ ప్రతిష్టకు భంగం కాదని, అది సమర్థవంతమైన రాజకీయ సమయస్ఫూర్తి అని బీజేపీ గుర్తించింది. ప్రధాన్ రాజీనామా ద్వారా ఎన్టీఏ వివాదానికి రాజకీయంగా ముగింపు పలికి రాబోయే రోజుల్లో కొత్త విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో వ్యవస్థను సంస్కరించేందుకు కేంద్రం బాటలు వేసుకుంది. చివరికి యువతకు తాను రాసిన లేఖలో దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను అని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ని కాపాడుకుంటూనే ఆందోళనల తీవ్రతను తగ్గించే దౌత్య వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ నిరసనలో భారత రాజకీయాల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతాయి. ఎంతటి సంపూర్ణ అధికార బలం ఉన్న ప్రభుత్వమైనా ప్రజలు, ముఖ్యంగా దేశ భవిష్యత్తైన యువత ప్రయోజనాలకు భంగం వాటిల్లితే తలగొక్క తప్పదని ఈ పరిణామం నిరూపించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక అధ్యాయానికి తెరపడినా ప్రభుత్వం చేపట్టబోయే విద్యా సంస్కరణలు మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేస్తాయేమో చూడాలి.